ఒక్కొక్కళ్ళు ధర్మపురి జిల్లాకి వెళ్ళి కానీ ధర్మపురి కాన్ఫరెన్స్కి వెళ్ళి కానీ మండల అధ్యక్షులు వచ్చి నాకు ఎంతమంది మండల అధ్యక్షులు కావాలి మెంబర్స్ గురించి కాదు సార్. ధర్మపురి మండల అధ్యక్షులు 5 వచ్చి ధర్మపురి మండల అధ్యక్షులు గారు మండల అధ్యక్షులు ఏదైతే వన్ నేషనల్ వన్ ఎలక్షన్ ఏదైతే కార్యక్రమం ఉన్నదో దానికి కన్వీనర్గా దునికెల్ నవీన్ గారు ఉన్నారు. ఇప్పుడు మనం ప్రముఖ దీని కార్యక్రమం ప్రముఖ తర్వాత సహా ప్రముఖ సుధవైన మహేష్ గారు, జైత్యాల నుంచి నర్మల తిరుపతి గారి ముగ్గురు ఈ కార్యక్రమం చూస్తారు. ఇప్పుడు ఈ కార్యక్రమం ఉద్దేశించి చేసినటువంటి ధర్మపురి నియోజకవర్గం జగిత్యాల జిల్లా నాయకులు, మండల అధ్యక్షులు అందరికీ అధ్యక్షుల వారికి ఓకే దేశీ కన్వీనర్ దొనికెల్ నవీన్ గారికి, మా సుధవైన మహేష్ గారికి, గుంటూరు సదాశివ్ గారికి. ముఖ్య ఉద్దేశం ఏంటంటే దేశంలో ఒకే దేశం, ఈ దేశానికి ఒకే ఎన్నిక, ఒకే ఓటు, ఒకే ఎన్నిక అంటే ఒకటేసారి జరగాలని చెప్పని ఈ యొక్క ముఖ్య ఉద్దేశం. ఈ ఉద్దేశం గురించి మన కన్వీనర్ దొనికెల్ నవీన్ గారు దీనికి పూర్తిగా వివరిస్తారు. పార్లమెంట్ కోఆర్డినేటర్ గుంటూరు సదాశివ గారు మాట్లాడుతున్నారు. పార్టీ కుటుంబ సభ్యులందరికీ పేరు పేరున నమస్కారాలు, ధన్యవాదాలు. ఈరోజు మనము మన పార్టీ ఇచ్చిన కార్యక్రమంలో భాగంగా వన్ నేషన్ వన్ ఎలక్షన్ అనే కార్యక్రమాన్ని మనం నిర్వహించుకుంటున్నాం. దీన్ని మన ప్రధానమంత్రి గారు ఇప్పటి నుంచో అనుకుంటున్నటువంటి కళ ఇది సహకారం కాబోతుంది. అందులో భాగంగానే మనమందరం కూడా దీని గురించి వర్క్షాప్లో నిర్వహించుకొని ముందుకు తీసుకోవాల్సిన అవసరం ఉంది. దీని గురించి వివరంగా మన కన్వీనర్, దీనికి ప్రత్యేకంగా నిర్ణయించినటువంటి కన్వీనర్ గారు, నవీన్ గారు, తర్వాత సుధవైన మహేష్ గారు మీకు వివరంగా వివరిస్తారు. దయచేసి మనమందరం కూడా ఒక సైనికులాగా మొదట్లాగా ఇంతకుముందులాగా మనమందరం కూడా కలిసికట్టుగా పనిచేస్తూ పార్టీ కార్యక్రమాల్ని ఇంతకుముందులాగే తీసుకుంటూ ఉండాలని మీ అందరినీ మనస్ఫూర్తిగా కోరుకుంటూ ముగిస్తున్నాను. ధన్యవాదాలు. కార్యక్రమానికి ముఖ్య అతిథిగా వచ్చిన మన జిల్లా అధ్యక్షులు యాదగిరి బాబు గారికి, అలాగే మన పార్లమెంట్ కో-కన్వీనర్ సదాశివన్న గారికి, మన జైత్యాల జిల్లా కార్యదర్శి దివాకరన్న గారికి, ఈ ఒకే దేశం ఒకే ఎన్నిక జిల్లా కన్వీనర్ మన దొనికెల్ నవీన్ గారికి, అలాగే మన భారతీయ జనతా పార్టీ సీనియర్ నాయకులకు, కార్యకర్తలందరికీ నా యొక్క హృదయపూర్వక నమస్కారాలు తెలుపుతూ, ఏదైతే మన ప్రీతమ ప్రధాని నరేంద్ర మోడీ గారు కలలు కంటూ దాని గురించి కష్టపడి ఏదైతే ఎలక్షన్ అనేది ఒకటే ఎమ్మెల్యే ఎలక్షన్ గురించి ఆయన కొట్లాడుతున్నారు, అలాగే ఒకటే ఎన్నికతోటి మనం సమయం వృధా కాదు, అలాగే మనకు డబ్బులు సుతా చాలా బడ్జెట్ మిగులుబడి ఉంటుంది. ప్రతి రాష్ట్రం ఆ ఎలక్షన్ తోటి ఆయా ఖర్చులతోటి రాష్ట్రాన్ని ఎంతో అభివృద్ధి చేద్దామనే ఉద్దేశంతో, అలాగే ప్రతి రాష్ట్రాల అభివృద్ధితో దేశం సుతా ఎంతో
అభివృద్ధి అవుతుందని చెప్పి ఒకటే ఎన్నిక అని చెప్పి ఆయన తీసుకొచ్చిన నినాదాన్ని ఆ కళలు సాకారం అవుతున్నాయి కాబట్టి దాని గురించి ముందుగానే ఈ కార్యక్రమాన్ని తలపెట్టిన ప్రధాని నరేంద్ర మోడీ గారికి నా ధన్యవాదాలు తెలుపుతూ ఇట్టి కార్యక్రమానికి నన్ను ఒక కార్యకర్తగా కానీ ఒక నాయకుడిని కానీ ఎన్నుకున్న మా జైత్యాల జిల్లా అధ్యక్షులు యాదగిరి బాబన్న గారికి ధన్యవాదాలు తెలుపుతూ ఈ కార్యక్రమానికి వచ్చిన మీ ప్రతి ఒక్కరికి మీ అందరికీ నా హృదయపూర్వక నమస్కారాలు తెలుపుతూ ఈ అవకాశం ఇచ్చిన వారికి ధన్యవాదాలు తెలుపుతున్నాను. జై శ్రీరామ్. ఒకేసారి ఎన్నికలు నిర్వర్తించాలి. ఒకే ఎన్నిక ఒకే దేశం నిర్వర్తిస్తే అన్ని రకాల మనకు బడ్డెన్ తగ్గుతుంది, ఖర్చులు తగ్గుతాయన్న ఉద్దేశంతో గతంలో ఉన్న విధంగానే భారతీయ జనతా పార్టీ నిర్ణయం తీసుకోవడం జరిగింది. అందులో భాగంగానే ఓటర్లను ప్రజలను చైతన్యవంతం చేయాలని జాతీయ పార్టీ నిర్ణయంలో భాగంగానే భారతదేశంలో ఏకకాలిక ఎన్నికల సంస్కరణల ద్వారా ఒకే దేశం ఒకే ఎన్నిక నిర్వర్తించాలని చెప్పి నిర్ణయం తీసుకోవడం జరిగింది. దాన్ని జిల్లా వ్యాప్తంగా మనందరం కూడా కింది స్థాయిలో క్షేత్రస్థాయిలో తీసుకోవాలన్న ఉద్దేశంతో ఇక్కడ ఈ సమావేశం ఏర్పాటు చేయడం జరిగింది. మనకు ఏదైతే జిల్లా స్థాయిలో ఏదైతే మనకు సమాచారం ఇచ్చి మన కార్యక్రమాలు నిర్వర్తించు అంటుందో ఆ కార్యక్రమాలన్నీ కూడా నిర్వర్తించే విధంగా మనందరం కూడా భాగస్వాములై ఈ ఒకే దేశం ఒకే ఎన్నిక ఏకకాలంలో ఎన్నికలు నిర్వర్తించాలనే విషయంలో మనకు జాతీయ పార్టీ కానీ రాష్ట్ర పార్టీ కానీ జిల్లా పార్టీ కానీ ఏదైనా నిర్ణయం తీసుకుంటే తూచ తప్పకుండా మనందరం పాటిస్తామని కోరుకుంటూ ఈ అవకాశం ఇచ్చిన పెద్దలందరూ జిల్లా అధ్యక్షులు యాదగిరి బాబు గారి ఆధ్వర్యంలో ఏ కార్యక్రమాలైనా ముందుకు తీసుకోవడానికి ప్రతి ఒక్క కార్యకర్త కూడా కంకణబద్ధులై వారి నిర్ణయాన్ని తూచా పాటిస్తూ మరి అన్ని విధాలా మేము సహకరిస్తాము. మరి భారతీయ జనతా పార్టీ దేశంలో కాకుండా ప్రపంచంలో కూడా కార్యకర్తలు ఎక్కువ ఉన్న పార్టీ మన పార్టీ. ఏదైతే కేంద్రం ప్రవేశపెట్టిందో ఒకే దేశం ఒకే ఎన్నిక బీజేపీ దృష్టికోణం, ఆ కార్యక్రమాన్ని విజయవంతం చేయడానికి మేమందరం సిద్ధంగా ఉన్నాము. ఈ కార్యక్రమం వల్ల ఈ దేశానికి ఆర్థిక అభివృద్ధి మరియు బడ్జెట్లో చాలా వసతులు కలుగుతాయి. ఈ దేశం కూడా ముందుకు పోతామని చెప్పని మరి భారతీయ జనతా పార్టీ పెద్దలు ప్రధానమంత్రి నరేంద్ర మోడీ గారు ప్రవేశపెట్టిందని మేమందరం కూడా ఈరోజు ఆమోదపరుస్తూ ఈ కార్యక్రమాన్ని పెద్దలు నిర్వహించారు. ప్రతి ఒక్కరు కూడా రాబోయే ఎలక్షన్లో కూడా ఈ విషయాన్ని ముందుకు తీసుకుపోయి మరి ఎలక్షన్లో ప్రతి ఒక్కరం కూడా మొన్న ఎమ్మెల్సీ ఎలక్షన్లో ఏ విధంగా అయితే కలిసికట్టుగా పనిచేశామో యాదగిరి బాబు ఆధ్వర్యంలో అదే విధంగా కూడా మేమందరం కూడా వారికి సహకరిస్తూ అన్ని విధాలా ముందుకు పోతామని తెలియజేస్తున్నాం. నాకు ఈ అవకాశం ఇచ్చినందుకు కార్యక్రమానికి కన్వీనర్గా ఉన్న వన్ నేషన్ వన్ ఎలక్షన్ అనేది మన మోదీ గారి చిరకాల స్వప్నం. ఆ పథకం ఏదైతే ఈ కార్యక్రమం ఏదైతే ఉందో ఇది ఈ ఒకే మన దేశం మొత్తంలో ఒకేసారి ప్రతి రాష్ట్రంలో కూడా రాష్ట్ర ఎన్నికలు మరియు ఈ జాతీయ ఎలక్షన్ ఎంపీ ఎలక్షన్ అసెంబ్లీ ఎన్నికలు ప్లస్ ఇది పార్లమెంట్ ఎన్నికలు అన్నీ ఒకటేసారి జరిగితే మన దేశ ఆర్థిక వ్యవస్థకు చాలా లాభం జరుగుతుంది. ఎందుకంటే ఈ మనం ఉన్న వ్యవస్థలో మన దేశంలో ప్రతి ఒక్క 2-3 నెలలలో ఒక రాష్ట్రంలో ఎన్నికలు జరుగుతుంటాయి. ప్రతి ఒక్క 2 నెలలలో ఒక డిస్టిక్లో ఎలక్షన్స్ జరుగుతుంటాయి. దీనివల్ల ఏం జరుగుతుందంటే మన పేద ప్రజలకు మన ప్రధానమంత్రి గారు మోదీ కేంద్ర ప్రభుత్వం నుంచి అందుతున్న ఏవైతే సంక్షేమ పథకాలలో ఎలక్షన్ కూడా వచ్చేసి ఆ పథకాలన్నీ ఆగిపోతుంటాయి. అభివృద్ధి పథకాలు కూడా అన్నీ ఆగిపోతుంటాయి. దానివల్ల ప్రజలకు కూడా నష్టం జరుగుతుంది, ప్లస్ మన దేశ బడ్జెట్ కూడా చాలా నష్టం జరుగుతుంది. కాబట్టి ఇది మన దేశ భవిష్యత్తు, మన దేశానికి జరిగే ఆర్థిక లాభాన్ని దృష్టిలో ఉంచుకొని మన ప్రియ నరేంద్ర మోదీ గారు దీన్ని ముందుకు తీసుకొస్తున్నారు. కానీ అన్ని రాష్ట్రాల్లో వివిధ రాష్ట్రాల్లో ఏదైతే ప్రతిపక్షాల ప్రభుత్వాలు ఉన్నాయో ఆ నాయకులు ప్రతి ఒక్క రాష్ట్రంలో దీన్ని అడ్డుకోవడానికి ప్రయత్నాలు చేస్తున్నారు. కాబట్టి మన దీనివల్ల జరిగే ఈ ఒకే దేశం ఒకే ఎన్నిక అనే ఈ జరిగే మన లాభాలు ఏవైతే ఉన్నాయో ప్రజలకు జరిగేవి కానీ
మన దేశ ఆర్థిక వ్యవస్థకు జరిగే లాభాల గురించి కూడా మన అందరం బీజేపీ కార్యకర్తలం అందరం కూడా ప్రజల్లోకి తీసుకుపోయి ప్రజలందరూ చైతన్యపరిచే విధంగా మనం ప్రయత్నం చేయాలని చెప్పి ఈ సందర్భంగా నేను మీ అందరికీ కోరుకుంటున్నా. నాకు ఈ అవకాశం ఇచ్చి సంస్కరణలే ఒక్కొక్కటి చేసుకుంటూ వస్తున్నారు. దాంట్లో భాగంగా ఇప్పుడు మనందరం కూడా గ్రామాలలోకి వెళ్ళి ఒకే దేశం ఒకే ఎన్నిక ఒకే చట్టం కూడా ఉండాలి, ఒకే పాలసీ అందరికీ ఒకే రకంగా ఉండాలి, న్యాయమైన ధర్మమైన ఏదైనా అది కూడా త్వరలో మోడీ గారు తీసుకొస్తారు. దీనివల్ల మనకు జరిగేది ఏంటంటే ఇందాక మన అన్నయ్య చెప్పినట్టు నేనే సర్పంచ్గా ఉన్నప్పుడు ఎలక్షన్ కూడా వచ్చింది, 20 లక్షల పని ఆపేయడం జరిగింది కోడ్ వల్ల. సో ఫస్ట్ ఏదైతే స్టార్ట్ చేస్తామో అది చేయొచ్చు, కానీ కోడ్ వచ్చిందంటే ఆ పని చేయాలి. దానివల్ల ఆ అభివృద్ధి అనేది అయిపోతుంది. ఒకరికి ఎవరికన్నా ఒక కనీస బర్త్ సర్టిఫికేట్ కావాలన్నా లేకుంటే ఎంఆర్ఓ ఆఫీసర్ సర్టిఫికేట్ కావాలంటే ఆ ఆఫీసర్కి ఏదో ఎలక్షన్ డ్యూటీ పడితే ఇక్కడ ఆఫీసర్కి కూడా సర్టిఫికేట్ కావాలి. దానివల్ల కూడా నష్టం జరుగుతుంది. ఇట్లా ఖర్చు విషయానికి వస్తే ప్రతి చోట ఎప్పుడో ఒక దిక్కు ఎన్నికలు జరుగుతున్నప్పుడు ఆఫీసర్లు అందుబాటులో ఉండక జనాలకు ఇబ్బంది జరుగుతుంది. సో దానివల్ల వాళ్ళ ఆఫీసర్ ఎక్స్పెండిచర్ అంటే మన మీదకెళ్ళే వెళ్తుంది, అది మనం పెట్టే పైసలే. కాబట్టి ఈ దేశ ఆర్థిక వ్యవస్థ దెబ్బతింటుంది. కాబట్టి ఇవన్నీ కూడా ఒకేసారి ఎన్నికలు జరిగినట్లయితే మన పేద ప్రజలకు న్యాయం జరుగుతుంది. ఓట్లేసే ప్రజలు కూడా ఎటువైపు కాల్పు ఉంది ఎటేయాలనేది ఒకే దానికి మద్దతు ఇచ్చి గెలిపిస్తారు. కాబట్టి దానివల్ల భారతీయ జనతా పార్టీకి బాగా లాభం జరుగుతుంది. దీన్ని మనందరం కూడా జనాలకి తీసుకెళ్ళి భారతీయ జనతా పార్టీ పెట్టినటువంటి ఏదైతే ఒకే దేశం ఒకే ఎన్నిక ఉందో మనం గ్రామీణ ప్రాంతాలల్లో ఓటర్ల దగ్గర ఛాయ్ పే చర్చ కార్యక్రమం పెట్టుకొని మనం ఇవన్నీ కూడా స్టార్ట్ చేయాలి. ఉంటే ఏదో ఒకటి తీసుకురావాలి. అక్కడ ఎవరన్నా ఉండని, ఏ పార్టీ నాయకుడని ఉండని, మనం అక్కడ ఒక రౌత్ వేయాలి. అరే ఇలా మోడీ తీసుకొచ్చిండని ఎవరెవరు వస్తూ ఉంటారు, కానీ ఎక్కడెక్కడ గొడవ పడద్దు. వాళ్ళకు ధీటైన సమాధానం చెప్పుకుంటూనే వాళ్ళు. అరవింద్ అన్న గురించి చాలామంది ఏం చేసిందంటే కూడా నేను 2-3 సార్లు చెప్పిన 15 ఏళ్ళు వెనక్కి వెళ్ళాలి. అరవింద్ అన్న గురించి ఎవరైనా కామెంట్ చెప్పి 10 సంవత్సరాలు మర్యాదకి వేసింది ఏం కూడా సాధించలేదు. 5 సంవత్సరాలు కవితక్క వేసింది ఏం సాధించలేదు. అదే అరవింద్ అన్న 5 ఏళ్ళు చేసి పసుపు బోర్డు సాధించిండు, ఒక కేంద్ర విశ్వవిద్యాలయం సాధించిండు, 2 నవోదయ స్కూల్ సాధించిండు. అట్లనే మన దగ్గర ఎన్నో రోడ్లు ప్రధానమంత్రి గ్రామీణ సడక్ యోజన కింద, సిఆర్ఐఎఫ్ కింద ఇట్లా చాలా వేసిండు. మనకు చాలామంది ఇక్కడ మన నియోజకవర్గంలో అంటే వేరే నియోజకవర్గాలలో ఎక్కడో తెలియదు, కానీ ఇక్కడ ఈ నియోజకవర్గంలో గత 15 ఏళ్ళ నుంచి చేసిన ఎమ్మెల్యే ఒక దరిద్రం ఏం చేసిందంటే కమ్యూనిటీ హాల్కి పైసలు ఇచ్చాలు చేసింది. ఆ కమ్యూనిటీ హాల్కి పైసలు కూడా డిఎంఎఫ్టీ నిధుల ద్వారా వచ్చినాయి. ఆ డిఎంఎఫ్టీ నిధులలో కేంద్రం 50% వాటా. కాకపోతే అప్పుడు మనకు ఎంపీ లేడు, వాళ్ళే ఉన్నారు కాబట్టి అరే ఇదంతా టీఆర్ఎస్ పార్టీనే వస్తుందని ఒక కోణంలో వెళ్ళిపోయింది. నేను సర్పంచ్ ఉన్నప్పుడు ఎన్ని నిధులైతే వేసి పనిచేసిందో ఒక ట్రాక్టరు, ట్యాంకరు, ట్రాలీ అన్నీ వచ్చినాయి. ప్రతి గ్రామానికి వచ్చింది కదా, అది మొత్తం టీఆర్ఎస్ పార్టీ ఇచ్చింది అని అనుకున్నారు. కానీ భాజపా 14వ ఆర్థిక సంఘం నిధులకు తీసుకోవడం జరిగిందని రాపించింది. ఈ 72 గ్రామాలలో రాపించింది నేను ఒప్పుకోండి సర్పంచ్ మన నియోజకవర్గం. అలా అవి కూడా పోటలు ఎమ్మెల్యేలు. అంటే మనము ఫస్ట్ మన బీజేపీ నరేంద్ర మోడీ గారు ఏమేం చేస్తారో ఆ పథకాల మీద కొద్దిగా అవగాహన కల్పించుకొని చర్చ చాలు చేసి బీజేపీని ఇంకా ముందుకు తీసుకురావడానికి మనకు ఆస్కారం ఉంటుంది. కాబట్టి ఈ అవకాశం ఇచ్చిన జిల్లా అధ్యక్షుల గారికి అనే దానిపై జిల్లా అధ్యక్షులు యాదగిరన్న ఆధ్వర్యంలో ఈ కార్యక్రమం కలుపుతూ మరి ఏదైతే మా యొక్క భారతీయ జనతా పార్టీ ఈ దేశము అభివృద్ధి చెందాలంటే ఒకే ఎన్నిక ఉండాలనే విషయాన్ని మన ప్రధానమంత్రి మోడీ గారు ప్రవేశపెట్టిన ఈ యొక్క అంశాన్ని దేశం మొత్తంలో కూడా చర్చనీయంగా ప్రజలందరికీ చేరే విధంగా మన బీజేపీ కార్యకర్తలు, బీజేపీ నాయకులు చేయాలని చెప్పి కేంద్ర పార్టీ, రాష్ట్ర పార్టీ ఆదేశాలు జారీ చేసింది. ప్రజలకు కూడా మనం చెప్పాల్సిన అవసరం ఉంది. ఒకే దేశం ఒకే ఎన్నికతో ఏ ఇబ్బందులు ఉండకుండా దేశం అభివృద్ధి చెందుతుందని చెప్పే విషయాన్ని మనం చెప్పాలా. ఎందుకంటే మనం చూస్తూనే ఉన్నాం ఈ రాష్ట్రంలో ఎప్పుడు ఎన్నికలు కేంద్రంలో ఎన్నిక జరిగిన తర్వాత రాష్ట్రంలో ఎన్నికలు వస్తాయి.
ఆ ఒక్క రాష్ట్రంలో కాకుండా మరో రాష్ట్రంలో వస్తాయి. దీంతో ఏదైతే మన నాయకులు ఏదైతే దేశ ప్రధాని కానీ వివిధ దేశాలు ఏదైతే మన యొక్క ప్రాంతంలో ఉన్న నాయకులు కానీ పని ఇడిచిపెట్టి ఎన్నికల గురించి తిరుగుడు, ఎప్పుడు ఒక మాట మాట్లాడు, ఇవన్నీ కూడా జరుగుతుంటాయి. ఒకే ఎన్నిక ఒకే దేశం అయినప్పుడు ఒకసారే ఎన్నికలు జరుగుతాయి, ఒకసారి ప్రభుత్వం వస్తుంది, ఒకసారి మనం మన యొక్క ఓటును వినియోగించుకుంటాం. అప్పుడు ఆ తర్వాత అభివృద్ధికి ఎలాంటి ఆటంకం చేయకుండా 5 సంవత్సరాలు ముందుకు వస్తాం. కాబట్టి మరి ఈరోజు ఈ యొక్క కార్యక్రమంలో భాగంగా మన అరవింద్ అన్న కూడా తెలియజేసింది ఏంటంటే ప్రతి గ్రామంలో మన యొక్క కార్యకర్తలకు తెలియజేయండి, ప్రతి ఇంటింటికి ఏమైనా అవసరమైతే పాంప్లెట్స్ కొట్టించి ఒకే దేశం ఒకే ఎన్నిక ఎందుకు అవసరం అనేది తెలియజేయండి. దీంతో ప్రజలు చైతన్యవంతులు అవుతారు. తప్పనిసరి కూడా దీనికి మన యొక్క ప్రాంతంలో మద్దతు ఉంటుంది, తెలంగాణలో మద్దతు ఉంటుంది, అదేవిధంగా దేశంలో కూడా మద్దతు ఉంటుంది తెలియజేశారు. దీనికి మనందరం కూడా కట్టుబడి ఉండి మరి యాదగిరి అన్న నాయకత్వంలో మనందరం ముందుకు పోవాలని చెప్పి తెలియజేసుకుంటూ ఈ అవకాశం ఇచ్చిన మీ అందరికీ కూడా పేరు పేరున కృతజ్ఞతలు తెలియజేస్తుంది. భారత్ మాతాకి. మిథున్ మహేష్ అన్న గారు, అదేవిధంగా భారతీయ జనతా పార్టీ జగిత్యాల జిల్లా కార్యాలయ సెక్రటరీ అయినటువంటి దివాకర్ అన్న గారు, విజయించినటువంటి కార్యకర్త సోదరులందరూ కూడా నా యొక్క నమస్కారం. ఈరోజు ఈ దేశం లోపల భారతీయ జనతా పార్టీ ఈ దేశంలో ఉన్నటువంటి ఈ దేశాన్ని పరిపాలించినటువంటి కాంగ్రెస్ పార్టీ దాదాపు 50 సంవత్సరాల పైగా ఈ దేశాన్ని పరిపాలించినటువంటి కాంగ్రెస్ పార్టీ ఇవాళ ఇటువంటి ఒకే దేశం ఒకే ఎన్నిక అనేటువంటి ఏదైతే ఒక అంశాన్ని తీసుకొని ఇవాళ భారతీయ జనతా పార్టీ ముందుకు వచ్చిందో ఇటువంటి అంశాన్ని తెచ్చేటువంటి దమ్ము ధైర్యం సత్తా కానీ మిగతా పార్టీలకు ఏది కూడా లేకుండే. కానీ ఈ దేశం లోపల నరేంద్ర మోడీ గారు అధికారంలోకి వచ్చిన తర్వాత ఈ దేశంలో ఒకే దేశం ఒకే ఎన్నిక అంటే దీని ద్వారా ఈ దేశానికి ఏం లాభం జరుగుతూ ఉంది, మరి ఇది ఈ యొక్క దేశం లోపల ఈ ఒకే ఎన్నిక నిర్వహిస్తే ఈ దేశం ఏ విధంగా ఉండబోతా ఉంది అని చెప్పి నరేంద్ర మోడీ గారు ముందు చూపుతో ఈ యొక్క ప్రతిష్టంగా ఉన్నటువంటి ఈ యొక్క అంశాన్ని తీసుకొని ఈ దేశం లోపల పార్లమెంట్ లోపల ఈ బిల్లును ప్రవేశపెట్టి దీన్ని 80% లోపల బిల్లును పాస్ చేసేటువంటి అవకాశంలో భాగంగా ఈ దేశవ్యాప్తంగా ఈ దేశంలో ప్రజలకు ఫస్ట్ ఈ యొక్క విషయాన్ని గుర్తించాలనే ఉద్దేశంతో భారతీయ జనతా పార్టీ ఆధ్వర్యం లోపల రాష్ట్ర కార్యశాల కావచ్చు, జిల్లా కార్యశాలలు కావచ్చు, తర్వాత మండల కార్యశాలలు కావచ్చు తీసుకోవడం జరిగింది. అందులో భాగంగా ఇవాళ ఏర్పాటు చేసినటువంటి ఈ యొక్క కార్యశాలకి మనం అందరం కూడా ఈరోజు హాజరై రాబోయే రోజుల్లో మండల స్థాయిలో మనం ఈ యొక్క కార్యశాల నిర్వహించుకోవడం జరుగుతుంది. కాబట్టి దానికి సంబంధించినటువంటి పూర్తి అవగాహన మన ఒక బీజేపీ కార్యకర్త మనం ఇది ఉండాలి. అంటే 1960లో ఈ యొక్క భారతదేశంలో జమిలీ ఎన్నికలు జరిగేది. అంటే ఈ దేశం మొత్తం కూడా ఒకేసారి పార్లమెంట్ ఎన్నికలు జరిగేది. కానీ 1970 వచ్చేసరికి కొన్ని రాష్ట్రాలలో అసెంబ్లీ ఎన్నికలు నిర్వహిస్తూ ఆ ప్రక్రియను రద్దు చేయడం జరిగింది. మళ్ళీ నరేంద్ర మోడీ గారు మన యొక్క శ్యామప్రసాద్ ముఖర్జీ చెప్పేవారు, ఈ యొక్క దేశం లోపల దో విధాన్ దో ప్రధాన్ దో నిషాన్ నై చలేగా అని చెప్పి. అంటే ఈ దేశం లోపల 2 ప్రధానమంత్రులు రావచ్చు, 2 విధానాలు ఈ దేశంలో ఉండొద్దు. కాబట్టి దానికి అనుగుణంగా ఈ యొక్క నరేంద్ర మోడీ గారు ఈ దేశంలో ఎవరు కూడా తీసుకున్నటువంటి నిర్ణయాన్ని తీసుకొని ఈ దేశం లోపల ఒకే ఎన్నిక ఒకే ఎలక్షన్ పెట్టారు. అంటే ఒకే ఎన్నిక ఒకే ఎలక్షన్ అంటే ఈ దేశం లోపల ఒకటేసారి ఎన్నికలు జరుగుతాయి. అంటే కింది స్థాయిలో వార్డు నెంబర్ నుండి దేశ ప్రధాని వరకు ఒకటేసారి ఎన్నికలు జరిగితే ఆ ఎన్నికల ఖర్చును ఈ దేశంలో ఉన్నటువంటి ఆర్థిక విధానాన్ని మనము ఎక్కువ మొత్తంలో ఈ ఖర్చు కాకుండా అంటే దేశము అభివృద్ధి చెందుతుందని చెప్పి వాటి నిర్ణయం తీసుకున్నారు. ఎందుకంటే ఇవాళ మనం చూస్తూ ఉన్నాం ఈ దేశం లోపల ఒక్కసారి పార్లమెంట్ ఎన్నికలు, మరొకసారి అసెంబ్లీ ఎన్నికలు, మరొకసారి జడ్పీటీసీ ఎన్నికలు, తర్వాత కౌన్సిలర్ ఎన్నికలు, సర్పంచ్ ఎన్నికలు అని చెప్పి ఈ ఎన్నికల ద్వారా ఏమవుతుందంటే కోట్ల రూపాయలు వృధా అవుతా ఉన్నాయి. కాబట్టి అంతేకాకుండా అభివృద్ధికి కూడా చాలా ఇబ్బంది పడుతూ ఉన్నాం. ఎందుకంటే ఎలక్షన్ కోడ్ వస్తుంది, ఎలక్షన్ కోడ్ దాదాపు 1 నెల 2 నెలలు వస్తుంది. దాని ద్వారా పనులు ఆగిపోతూ ఉన్నాయి, డబ్బులు ఖర్చు అవుతూ ఉన్నాయి. ఒక పక్క అభివృద్ధి పనులు ఆగిపోతూ ఉన్నాయి. మరి ఒకటే ఎన్నిక నిర్వహిస్తే ఈ దేశం లోపల అందరూ కూడా వార్డు మెంబర్ నుంచి ప్రధానమంత్రి వరకు ఒకటే ఎన్నికలు నిర్వహిస్తే ఈ దేశంలో ఉన్నటువంటి ఆర్థిక విధానంలో అంటే దివాలా తీయకుండా అనేక రకాలుగా మనము ముందుంటాం. ఈ రాష్ట్రంలో కేంద్ర రాష్ట్ర ప్రభుత్వాలు కూడా ఆలోచన చేయాలి. అంటే ఒకే దేశం ఒకే ఎన్నిక ద్వారా ఇవాళ ఉన్నటువంటి ఇక్కడ గ్రామాల అభివృద్ధి కావచ్చు, పట్టణాల అభివృద్ధి కావచ్చు జరుపుకోవడానికి తొందరగా వీలుంటుంది. తెలిసినటువంటి ప్రజా పరిస్థితులు కూడా పనిచేయడానికి సుపరిపాలన అందించడానికి ఎక్కువ అవకాశం ఉంటుంది. కాబట్టి ఈ ఎన్నికటువంటిది ఈ దేశంలో ఇటువంటి 370 ఆర్టికల్ కావచ్చు, ట్రిపుల్ తలాక్ కావచ్చు, అయోధ్య రామ మందిరం కావచ్చు, ఒకే దేశం ఒకే ఎన్నిక ఇటువంటి
ఒక సంచాలనాత్మకమైనటువంటి ఈ బిల్లులను తీసుకొచ్చి ఈ దేశాన్ని ముందు చూపుతూ రాబోయే తరాలకు ఈ భారతదేశమే దిక్కు, ఈ భారతదేశంలోనే ఉండాలి పని ప్రపంచ దేశాలకు విశ్వగురువుగా చూపెట్టినటువంటి ఉద్దేశంతో ఇవాళ నరేంద్ర మోడీ గారు ఈ యొక్క అంశాన్ని తీసుకున్నారు. కాబట్టి మనం బీజేపీ కార్యకర్తలుగా మనందరం కూడా కింది స్థాయిలో ప్రజలకు వివరించాలి, ప్రజలకు చెప్పాలి, దీన్ని బలపరచాలి. ఈ దేశంలో ఆర్థిక విధానం బలపడాలి అంటే ఇది కంపల్సరీ అవసరమే. ఒకే దేశం ఒకే ఎన్నిక. కాబట్టి దాని విషయంలో మనందరం కూడా ఈ యొక్క విషయాన్ని అవగాహన చేసుకొని కింది స్థాయి వరకు వెళ్ళేందుకు మనందరం కూడా కృషి చేయాలి. దీనికి సంబంధించి మండల అధ్యక్షులు వచ్చేటువంటి మండల అధ్యక్షులందరూ కూడా ఈ 2 పేర్లు ఇవ్వాలి. అంటే మండల వైజ్గా కన్వీనర్, కో కన్వీనర్. ఈ యొక్క మన జిల్లా అధ్యక్షులు మాట్లాడిన తర్వాత ఈ యొక్క మీ మండల అధ్యక్షులు అందరూ కూడా 2 పేర్లు ఇచ్చి వారిని కన్వీనర్గా, కో కన్వీనర్గా ఏర్పాటు చేసి మండల కార్యశాల ఎప్పుడు నిర్వహిస్తారు, దానికి సంబంధించినటువంటి గెస్టులు ఎవరెవరు వస్తారో జిల్లా అధ్యక్షులు ప్రకటిస్తారు. కాబట్టి మీరు దయచేసి ఈ కార్యక్రమం అయిపోయిన తర్వాత అందరూ కూడా దీన్ని అర్థం చేసుకొని మనం ఈ యొక్క ప్రోగ్రాన్ని విజయవంతం చేయాలని చెప్పి కోరుతాము. రాష్ట్ర పదాధికారులకు, బూత్ కమిటీ అధ్యక్షులకు, నా యొక్క భారతీయ జనతా పార్టీ కుటుంబ సభ్యులందరికీ నా యొక్క ప్రత్యేక ధన్యవాదాలు. మీ అందరికి కూడా ఇక్కడ వేదిక మీద వాళ్ళందరూ అన్ని క్లియర్గా చెప్పింది. ఒకే దేశము ఒకే ఎన్నికని ఎందుకు పెట్టవలసి వచ్చింది. ఇది గతంలో 20 సంవత్సరాల కింద 25 years బ్యాక్ ఉండే. తర్వాత ఎలక్షన్ ఒక్కొక్క స్టేట్లో ఎలక్షన్ అయిన తర్వాత ఇది మళ్ళీ అటెండ్ అయిపోయింది. అప్పుడు కూడా ఒకటే ఎమ్మెల్యే ఎలక్షన్, ఎంపీ ఎలక్షన్ ఒకసారి వస్తున్నాయి. మీకు అందరికి జ్ఞాపకం ఉంది కావచ్చు. ఆవుదూడ అది ఏదో ఉండే వివిధ పార్టీలు. అప్పుడు ఒకటే ఎలక్షన్, ఎంపీ ఎలక్షన్, ఎమ్మెల్యే ఎలక్షన్ ఎప్పుడు ఒకసారి వస్తుంది. దాంతో ఎక్స్పెండిచర్ మామూలుగా కాదు, చాలా పెద్ద ఎత్తున ఈ తాపుకొక ఎలక్షన్ వరకు ఈ భారం అంతా భారతదేశం మీద మన భారతదేశం మీద పడుతుంది. దీన్ని ఆలోచించి ప్రధానమంత్రి నరేంద్ర మోడీ గారు ఈ దేశం నాది, ఈ ధర్మం నాది అనే ఉద్దేశంతో ఇది ఎట్లా ఎలక్షన్ అయితే నాకేం చేసేది అనుకుంటే అందరు లేకుంటే తినకుండా అంతే కదా. ఇట్లా ఈ ఎక్స్పెండిచర్ ఏదైతే డబ్బులు వృధా, కోట్లాది లక్షల రూపాయలు వృధా అవుతున్న ఎలక్షన్లు అని చెప్పి ఆలోచనతోటి ఈ యొక్క పాలసీ తీసుకురావడం జరిగింది. ఈ పాలసీ తీసుకొచ్చిన ఘనత మన ప్రధాన నరేంద్ర మోడీ గారిని మీకు నేను తెలియజేస్తున్నా. ఒకే ఎలక్షన్ ఒకే దేశం. ఒక్కసారి ఎంపీటీసీ, జడ్పీటీసీ, ఎమ్మెల్యే, ఎంపీ అప్ టు ఢిల్లీ, గల్లీ నుంచి ఢిల్లీ దాకా ఒకటే ఎలక్షన్. ఇది ప్రపోజల్ మన నరేంద్ర మోడీ గారు మనం చేసిండ్రు. దీన్ని మనం అందరం కూడా రచ్చబండ దగ్గర మనం మాట్లాడినప్పుడు కానీ, హోటల్ దగ్గర మనం మాట్లాడినప్పుడు కానీ, బీడీ కార్మికుల దగ్గర మాట్లాడినప్పుడు కానీ, ఈ కోట్లాది రూపాయల ఖర్చు, 100 కోట్ల రూపాయల ఖర్చు ఇది భారతదేశం డెవలప్మెంట్కి వనకత్తనే ఆలోచనతోటి వారు ఇంత మంచి నిర్ణయం తీసుకునేదానికి వారికి మనం ప్రత్యేకంగా కృతజ్ఞతలు తెలియజేస్తున్నాం. మిత్రులారా, మీరందరూ ఆలోచించాలా. ఈ ప్రజలలోకి వెళ్ళిపోయి ఇంతట్లా ఇది ఏదైతే కార్యక్రమం స్టార్ట్ అయిందో దీన్ని కంప్లీట్ అయ్యాక నరేంద్ర మోడీ గారు దీన్ని నిలబెట్టాడు. ఇది ఖచ్చితంగా కంప్లీట్ చేస్తారు. దయచేసి మీరు అందరూ కూడా ఇప్పుడు ఈ కార్యక్రమం ఈ యొక్క మాట్లాడు కంప్లీట్ అయిన తర్వాత దొరికెల నవీన్ కన్నరు ఏర్పడేయాలి. ఆ తర్వాత మన ఏదైతే స్టేట్ పార్టీకి ఇన్స్ట్రక్షన్ మాకు వస్తుందో అది మీకు ఇమ్మీడియట్లీ మీకు ఇన్ఫర్మేషన్ చేస్తాం. వాళ్ళు ఏదైతే సూచనలు చేస్తున్నారో ఆ సూచనలు మీ మండలకు వస్తుంది. ఈ మండల కార్యాచరణలో మీకు ప్రతి ఇన్ఫర్మేషన్ ఉంటే దయచేసి మీరు అందరూ కూడా దీన్ని సక్సెస్ చేయాలని మనస్ఫూర్తిగా కోరుకుంటూ సెలవు తీసుకుంటున్నాను. మిత్రులారా, భారత్ మాతాకి, భారత్ మాతాకి జై హింద్, జై హింద్.